DA 123 సేంద్రియ మరియు రసాయనిక ఎరువులకు సంబంధించింది కొన్ని టాపిక్స్. సేంద్రియ ఎరువులకు సంబంధించిన పరిచయం, నేల సారం, నేల ఉత్పాదకత, సేంద్రియ ఎరువుల గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేస్తున్నాను. ఇప్పుడు పంటలు బాగా పండటానికి సారవంతమైన నేల అనేది ఉండాలి. వేసిన రసాయనిక ఎరువులు సరైన స్పందన లభించాలంటే నేల ఆరోగ్యంగా ఉండేటట్లు చూసుకోవాలి. అధిక దిగుబడులు సాధించడానికి సారవంతమైన నేలతో పాటు నేల యొక్క భౌతిక, రసాయన, జీవ సంబంధ లక్షణాలు అనుకూలంగా ఉండే ప్రక్రియను నేల ఆరోగ్యం అంటాము. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నత్రజని, భాస్వర్ మరియు పొటాషియం వాడక సగటు నిష్పత్తి 4:2:1 నిష్పత్తిలో ఉండాలి. మన దేశంలో నత్రజని, భాస్వరం, పొటాషియం నిష్పత్తి కనుక గమనించినట్లయితే 8:7:2.9:1. తర్వాత కానీ చూసినట్లయితే ప్రస్తుతం 60% పైగా భూములు వాటి స్వభావ సిద్ధమైన వాతావరణాన్ని కోల్పోతున్నాయి. అధిక దిగుబడులు సాధించడానికి సారవంతమైన నేలతో పాటు భౌతిక, రసాయనిక, జీవ సంబంధ లక్షణాలు అనేవి అనుకూలంగా ఉండేటట్లు చూడాలి. తర్వాత నేల ఉత్పాదకత ఈజీకల్ నేల సారం ప్లస్ నేల ఆరోగ్యం. సాయిల్ ప్రొడక్టివిటీ ఈజీకల్ సాయిల్ ఫెర్టిలిటీ ప్లస్ సాయిల్ హెల్త్. మొక్కలకు కావలసిన పోషకాలు తగిన స్థాయిలో అందుబాటులో ఉండటాన్నే నేల సారం అంటాం. నేలలో గల స్థూల, సూక్ష్మ పోషకాల పరిమాణాన్ని తెలిపేది నేల సారం. నేల అనుకూలమైన భౌతిక, రసాయన, జీవ సంబంధ లక్షణాలు కలిగి ఉండటాన్ని నేల ఆరోగ్యంగా నిర్వచనంగా కూడా చెప్పుకోవచ్చు. రెండోది నేల ఉత్పాదకత. నేల యొక్క పంట దిగుబడి శక్తిని తెలియచేసేదే నేల ఉత్పాదకత. నేల ఉత్పాదకత నేల సారంతో పాటు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదజని చూచి తటస్థ స్థాయిలో ఉన్నప్పుడు అన్ని పోషక పదార్థాలు సమస్థాయిలో మొక్కలకి అందచేయబడతాయి. ఒకవేళ ఉదజని చూచి పెరిగినట్లయితే ఆమ్ల నేలలుగాను ఉదజని చూచి పెరిగినట్లయితే క్షార నేలలుగాను, ఉదజని చూచి తగ్గినట్లయితే ఆమ్ల నేలగా మారుతాయి. ఉదజని చూచి ప్రత్యక్షంగా నేల ఉత్పాదకతపై ఆధారపడి ఉంటుంది. నీటిని మరియు నేలకు వేసిన పోషక పదార్థాలు నిలుపుకునే శక్తి దేనిపై ఆధారపడి ఉంటుందంటే నేల రచనపై ఆధారపడి ఉంటుంది. నేల ఉత్పాదకత నేల ఆకృతిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నేలలో గాలి ప్రసరణ, వేర్లు పెరుగుదల, పోషకాల లభ్యత, సూక్ష్మజీవుల సంఖ్య, మినరలైజేషన్ మొదలైనవన్నీ నేలలో గల దేనిపై ఆధారపడి ఉంటాయంటే గాలి ప్రసరణపై ఆధారపడి ఉంటాయి. రసాయనిక ఎరువుల సామర్థ్యం నేలలో గల సేంద్రియ ఎరువులపై ఆధారపడి ఉంటుంది. చవుడు భూములు, ఆమ్ల భూములు, లోతునేల నేలలు, మురుగునీరు సౌకర్యం లేని నేలలు, సారహీనమైన భూములని సమస్యాత్మక నేలలు అని చెప్పుకుంటాం. మూడో టాపిక్ తర్వాత నేల సారం. నేల సారం తగ్గడానికి గల కారణాలు: ఒకటి, పంటలు వినియోగించుకోవడం వలన. అంటే ఉదాహరణకు 1 టన్ను చెరుకు ఉత్పత్తికి 1 కిలో నత్రజని, కిలో భాస్వరం, కిలో పొటాషియం అవసరం. రెండోది కలుపు మొక్కలు. కలుపు మొక్కలు ఎక్కువగా ఉండటం వల్ల మనం వేసే పోషకాలు అనేవి ప్రధాన పంటకు అందలేకపోవడం వల్ల కూడా నేల సారం అనేది తగ్గుతుంది. మూడోది నేల కోత. సారవంతమైన నేల పైపొర కోత వల్ల, అంటే నీటి వల్ల కానీ గాలి వల్ల కానీ నేల కోతకు గురై నేల సారం అనేది తగ్గుతుంది. నాలుగోది లీచింగ్. నత్రజనికి సంబంధించిన ఎరువులు నైట్రేట్ రూపంలో భూమి అడుగు పొరలోనికి నీటితో పాటు చేరడం వల్ల మొక్కలకు అందలేకపోవడం వల్ల ఎరువు అనేది నష్టం జరుగుతుంది. ఈ ప్రక్రియను మనం లీచింగ్ అంటాం. ఐదోది వొలాటలైజేషన్. రసాయనిక ఎరువులకు సంబంధించి, అంటే నత్రజనికి సంబంధించిన ఎరువులు నైట్రేట్ రూపంలో మనం పొడి ప్రదేశంలో కానీ వేసినట్లయితే ఆవిరి రూపంలో గాలిలో కలిసిపోయే ప్రక్రియను మనం వొలాటలైజేషన్ అంటాం. సో ఈ విధంగా వొలాటలైజేషన్ మరియు లీచింగ్ వల్ల నత్రజని నష్టం అనేది ఎక్కువగా మనకి జరుగుతుంది. తర్వాత సంకీర్ణ ఎరువులు. ఏదైనా ఒక ఎరువులో 2 లేదా 3 పోషకాలు ఉంటే అటువంటి ఎరువులను సంకీర్ణ ఎరువులు అంటాం. 28-28-0, 3-17
డిఏపి డై అమోనియం ఫాస్ఫేట్. డిఏపిలో ఉండే పోషకాల సంఖ్య 2. అంటే నత్రజని అనేది 46% ఉంటుంది, భాస్వరం అనేది 46% ఉంటుంది, నత్రజని అనేది 18% ఉంటుంది. తర్వాత మరో కారణం నేల సారం తగ్గడానికి గల కారణాలు సూక్ష్మ పోషకాలపై శ్రద్ధ చూపలేకపోవడం. ఎక్కువగా రైతులు నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను ఎక్కువగా ఉపయోగిస్తారు, కానీ సూక్ష్మ పోషకాలను ఎవరు కూడా ఉపయోగించలేకపోవడం వల్ల నేల సారం తగ్గుతుంది. చివరిగా పంట మార్పిడి చేయలేకపోవడం వల్ల చాలామంది ఒక సంవత్సరం కాలంలో 3 పంటలు ఒకే రకమైన పంటను సాగు చేయడం వల్ల నేల అనేది సారం తగ్గుతుంది. పంట మార్పిడి అనేది వరి, జొన్న, మొక్కజొన్న, అదేవిధంగా కంది, ప్రత్తి, పొద్దుతిరుగుడు, వీటితో పాటు కూడా 3 పంటల్లో ఒక పప్పుజాతి పంటగానే ఉన్నట్లయితే ఇది వాతావరణ నత్రజనిని గ్రహించుకొని వేల బరుపులో స్థిరీకరించుకొని మొక్కలకు నత్రజనిని ఆదా చేయబడుతుంది. ఇవి నేల సారం తగ్గడానికి గల కారణాలు. తర్వాత సేంద్రియ ఎరువులు కానీ మనం చూసినట్లయితే 4వది సేంద్రియ ఎరువులు కానీ చూసినట్లయితే వివిధ రకాల కుళ్ళే స్వభావం గల సేంద్రియ పదార్థాల నుండి తయారు చేయబడిన ఎరువులను సేంద్రియ ఎరువులు అంటారు. సేంద్రియ ఎరువులు అనేవి ప్రకృతిపరమైన ఎరువులు. సేంద్రియ ఎరువులు రైతులు స్వతహాగా తయారు చేసుకున్న ఎరువులుగా చెప్పుకుంటాం. సేంద్రియ ఎరువులు ఎక్కువ పరిమాణంలో వాడవలసి ఉండి పోషక విలువలు తక్కువగా ఉన్న ఎరువులు ఏవంటే సేంద్రియ ఎరువులు అనేవి చెప్పుకుంటాం. స్థూల సూక్ష్మ రంధ్రాలు మొత్తం పరిమాణం పెరగడం వల్ల నేలలో స్థూల సాంద్రత అనేది తగ్గుతుంది. సేంద్రియ ఎరువుల వల్ల నేల కోతకు గురి కాకుండా జరుగుతుంది. ఈ సేంద్రియ ఎరువుల వల్ల మినరలైజేషన్ అంటే క్లిష్ట రూపంలో గల పోషక పదార్థాలను సులభంగా తీసుకొని రూపంలోనికి మార్చే ప్రక్రియను మనం మినరలైజేషన్ లేదా ఖనిజీకరణ అంటాం. ఈ ఖనిజీకరణ జరగడానికి తోడ్పడేవి ఏంటంటే సూక్ష్మజీవులు అనేవి కీలక పాత్ర వహించడం అనేది జరుగుతుంది. ఈ మినరలైజేషన్ వల్ల లాభం కానీ చూసినట్లయితే పోషకాల నిల్వరింపు, పోషకాల సద్వినియోగం, పోషకాల సరఫరా, ధనాల మార్కెట్ సామర్థ్యం మెరుగుపడతాయి. నేలలో వచ్చే రసాయనిక మార్పులను తట్టుకునే సామర్థ్యం, బఫరింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. సేంద్రియ ఎరువుల్ని వర్గీకరణ కానీ చూసినట్లయితే స్థూల సేంద్రియ ఎరువులు, గాఢ సేంద్రియ ఎరువులు. స్థూల సేంద్రియ ఎరువుల్ని మళ్ళా వర్గీకరణ చేసినట్లయితే పశువుల ఎరువు, కంపోస్టు, అందులో మరి గ్రామీణ కంపోస్టు, పట్టణ కంపోస్టు, బయోగ్యాస్ ఎరువు, వర్మీ కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించారు. హరిత మొక్క ఎరువులు, హరిత ఆకు ఎరువులు. హరిత మొక్క ఎరువులు పిల్లిపెసర, జనుము, ఉలవ, సెస్బేనియా, డయంచా, వెంపలి, నీలి. హరిత ఆకు ఎరువులు వేప, కానుగ, హైపోమియా, గ్లైసిడియా, ఇతర చెట్లు ఆకులు. గాఢ సేంద్రియ ఎరువులు వర్గీకరణ. ఇందులో మొక్కలకు సంబంధించినవి తినదగినవి కానీ చూసినట్లయితే కొబ్బరి పిండి, నువ్వుల పిండి, వేరుశనగ పిండి. తినదగినవి ఆముదం పిండి, ఆవపిండి, కానుగ పిండి, కుసుమ పిండి, ప్రత్తి గింజల పిండి. ఈ క్రింది వాటిలో గాఢ సేంద్రియ ఎరువుల్లో మొక్కలకు సంబంధించి తినదగనగానే ఎరువును గుర్తించండి అని బిట్స్లో ఎగ్రిసెట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రింది వాటిలో కొబ్బరి పిండి అనేది ఏ ఎరువుకు సంబంధించినది అని అడుగుతాడు. సో ఆ విధంగా ఎగ్రిసెట్ల బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. గాఢ సేంద్రియ ఎరువులో జంతు సంబంధమైన ఎరువులు రక్తాహారం, ఎముకల పొడి, కొమ్ముల పొడి, చేపల పొడి, పక్షుల విసర్జనలు, గ్వానో. సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువుల మధ్య భేదాలు మనం గమనించినట్లయితే సేంద్రియ ఎరువులు అనేవి ప్రకృతిపరమైన వృక్ష సంబంధ జంతు అవశేషాలను మనం సేంద్రియ ఎరువులు అంటాం. రసాయనిక ఎరువులు అనేవి ఖనిజ లవణాలు అంటే కృత్రిమంగా తయారు చేయబడిన ఎరువులు. సేంద్రియ ఎరువులు అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి, తక్కువ పరిమాణంలో లభిస్తాయి. కానీ రసాయనిక ఎరువులో నిర్దిష్టమైన పోషక పరిమాణం అనేది ఉంటుంది. అంటే ఒక ఎరువులో 1 పోషకం ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. రసాయనిక ఎరువులు ఉండే పోషకాల సంఖ్య 1 లేదా 3 అని చెప్పుకుంటాం. అయితే సేంద్రియ ఎరువులు అనేవి నెమ్మదిగా మొక్కలకు అందించబడి దీర్ఘకాలిక దిగుబడిని ఇస్తాయి.
తర్వాత సేంద్రియ ఎరువులో నిర్దిష్టమైన పోషక విలువలు ఉండవు, కానీ రసాయనిక ఎరువులో నిర్దిష్టమైన పోషక విలువలు అనేవి ఉంటాయి. అయితే సేంద్రియ ఎరువుల వల్ల లాభాలు కానీ చూసినట్లయితే, అంటే ఒకసారి అగ్రిసెట్లో అడిగాడు, ఈ క్రింది వాటిలో సేంద్రియ ఎరువుకు సంబంధించిన సరైన అంశాన్ని గుర్తించండి అంటే ఆ నేల ఆకృతి మెరుగుపడుతుంది, స్థూల సాంద్రత తగ్గుతుంది, నీరు ఇంకే గుణం, నీటిని నిలువరించుకునే గుణం ఎక్కువ అవుతుంది, మురుగునీరు పోవు సౌకర్యం పెరుగుతుంది, ఎవాపరేషన్ తగ్గుతుంది, నేల కోత పోషకాలు వృధా తగ్గుతాయి, చివరిలో ఆరోది పైవన్నీ అని అన్నాడు. సో ఇవన్నీ కూడా సేంద్రియులకు సంబంధించిన లాభాలు. సేంద్రియులు అనేవి ఎక్కువ పరిమాణంలో టన్నుల్లో మనం ఒక ఎకరానికి అందించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ FIM కానీ చూసినట్లయితే ఏదైనా ఒక పంటకి 8 నుంచి 10 టన్నులు మనం అందిస్తాం. రసాయనిక ఎరువులు తక్కువ పరిమాణాలు అంటే కిలోల్లో మనం అందిస్తాం. సేంద్రియులు అనేవి పంట విత్తుటకు 15 నుంచి 30 రోజుల ముందుగా నేలలో కలిగి దున్నాలా. మరి రసాయనిక ఎరువులు అనేవి అవసరాన్ని బట్టి ఎప్పుడైనా మనం ఉపయోగించవచ్చు. ఇవి సేంద్రియ మరియు రసాయనిక ఎరువులకు సంబంధించిన పరిచయం, నేల ఉత్పాదకత, నేల సారం, సేంద్రియ ఎరువులకు సంబంధించిన ఇంపార్టెంట్ అగ్రిసెట్ బిట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు డి చిన్న, సీనియర్ ఫ్యాకల్టీ, చార్లిని అగ్రిసెట్ అకాడమీ, శ్రీకాకుళం.